అమ్మవారికి అన్యాయం జరిగింది, ఆడొచ్చి కాలుతో తన్నిండు, ఆడిని వదిలేసిర్రు అనుకో ఒకటే మాట, అమ్మవారికి బలిచ్చేస్తాం. బలిచ్చేసినాం అనుకో ఇంకొకటి వచ్చి అమ్మవారి జోలికి కాదు కదా, హిందువుల్ని ముట్టుకోవాలన్నా హిందువుల జోలికి రావాలన్నా ఒక్కొక్కటి కూర్చోబడిపోవాలి అంతే. ఇలా అమ్మవారి గుళ్ళో అమ్మవారిని తన్నినోడు రేపా మన ఆడపిల్లలు వెళ్తారు, ఏం చేయరని చెప్పి గ్యారంటీ ఏంది? ఒకటే అంటాడు, ఏం బీకర్రా మీ గుడికి వచ్చి మీ గుళ్ళో అమ్మవారిని తన్నినోడిని మమ్మల్ని ఏం బీకర్రా మీరు అంటారు. చెప్పండి ఏం చేద్దాము? ఆ హిందూ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రంజాన్ పండుగ అనగానే వాళ్ళకి అక్క ముక్కలు ఎక్కువ పెడతారని చెప్పేసి పోతారా నెత్తి మీద టోపీలు పెట్టుకొని. మన ఎవడొచ్చి మన పొట్టెందుకు పెట్టుకోడు, మన కండోలు ఎందుకు వేసుకోడు? మన హిందువులో మన రాజకీయ నాయకుల్లోనే ఉంది మొత్తము. అలా ఇవాళ రోజున నేను అమ్మవారిని మేము కాపాడుకోలేకపోతే రేపు నా బిడ్డను నేను కాపాడుకోలేను అంతే. అట్లాంటి తల్లిని పట్టుకొని వాడు కాలుతో తన్నిండంటే రేపు రోజున నాకేం సెక్యూరిటీ ఉంది, నా పిల్లకేం సెక్యూరిటీ ఉంది?